ఇలా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం వచ్చిన తర్వాత మనకు గతంలో కేసీఆర్ గారు చెప్పే పుష్కరాలంటే రాయమనికే అన్నానా మా ధర్మపురి కాడ కొబ్బరికాయ అమ్ముకుంటాడు కుదరదా ఇది పుష్కరాలు కాదా అని చెప్పి ఈయన రాగానే ఏమైంది అదే మెగా కృష్ణారెడ్డి అవే కాంట్రాక్టర్లు అవే కేఎన్ఆర్లు అవే కథ అదే లెక్క మళ్ళా మా కాంట్రాక్టర్లకు ఎక్కడ కూడా ఓ మంచి పని చేసే కార్యక్రమం ఇయ్యలే. నయమేందంటే కేసీఆర్ హయాంలో రాందేనయమైంది. కాళేశ్వరం కథ మీరు చూస్తీరుగా పనిగల మేస్త్రి పందిరేస్తే కుక్కతో కదా కూలిపోయినట్టుగా ఆయన మెగా కృష్ణారెడ్డికి ఎల్లంటోనికి వానికి వీరికి ఇస్తే ఆయన చటుకున్న దశకెళ్ళిపోయింది. దాని పని అయిపోయింది. మా మేస్త్రీలు కడతారు మా కాంట్రాక్టర్లు కట్టినవి చూడుర్రి మీరు కట్టిన కట్కాలు చూడుర్రి. మా కాంట్రాక్టర్ ఏమో 100 రూపాయల పనిని 70 రూపాయలకు పకడ్బందీగా చేస్తే వాళ్ళేమో 100 రూపాయల పనిని 99 రూపాయలకు చేస్తామని కాంట్రాక్టులు తీసుకుంటా ఉన్నారు. లెస్ లో పనిచేసినా కూడా మాకు రావాల్సినటువంటి బిల్లులు రాకుండా మోసం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఈ ఇందిరా పార్కు వేదికగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ ఇందిరా పార్కు వేదికగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇక ఏమన్నా మీరు ఈ రెండేళ్ళు ఆడతారు. ఆ తర్వాత మిమ్మల్ని శంకరగిరి మాన్యాలకే పట్టిస్తాం. ఈ పన్నులు మాయి ఈ కాంట్రాక్టర్లు మా వాళ్ళు. ఈ తెలంగాణ రాష్ట్రం మాది. ఎలా మీ అందరికీ తెలంగాణ రాష్ట్రం అంతా కుత ఉడుకుతా ఉంది. బీసీలంతా ఎక్కడ పోయినా ఒకటే మాట బీసీ చెప్తున్నది. ఇలా చాలా మంది రెట్లు పూర్తి పేరు చెప్పడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఏం పేరన్నా నీ పేరు సుమంత్ అంటుడు, పూర్తి చెప్పగా అంటే సుమంత్ రెడ్డి అంటాడు. పేరు చెప్పడానికే ఇబ్బంది పడతా ఉన్నటువంటి పరిస్థితిని క్రియేట్ చేసినాం ఈ రాష్ట్రంలో. అంటే రేపొద్దున మా బీసీ బిడ్డలు బీసీ కాంట్రాక్టర్లను ఏ విధంగా ఆదుకోవాలో మాకు తెలుసు, వాళ్ళని ఏ విధంగా పైకి తీసుకురావాలో తెలుసు. ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, ఈ 2 ఏళ్ల కాలం కూడా మీరు మంచిగా పనిచేస్తా అంటే ఏ ఇబ్బంది లేదు. గత ప్రభుత్వంతో కేసీఆర్ ప్రభుత్వంతో 10 సంవత్సరాలు ఒక్కన్నై కొట్లాడినా. అప్పుడు కేసీఆర్ గద్దెదించడానికి 10 ఏళ్లు పట్టింది నాకు. నీకు పెద్ద టైం ఏం పట్టదు. 10 నెలల్లో నీ దుకాణం బంద్ చేయొచ్చు. 15 నెలల్లో నీ దుకాణం బంద్ చేయొచ్చు. అది నీకు కూడా తెలుసు. నేను చెప్తా ఉన్నా, మా బీసీ బిడ్డలు మా బీసీ కాంట్రాక్టర్ల కడుపు మాడితే అది తీన్మార్ మల్లన్నకు అవమానం. మా బీసీ బిడ్డలకు అవమానం జరిగితే అది మాకు జరిగిన అవమానం. ఇవాళ నేను చెప్తా ఉన్నా, టెండర్లు వేసేటువంటి అధికారులు లేకపోతే మా ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడే మా సంబంధం చెప్పిండు, మీరు రెట్ల కింద వెలమల కింద మీరు బారిసలుగా ఉండి మీరు టెండర్ నిబంధనలు మార్చి వాళ్ళ కోసం పనిచేస్తే మీరు గుర్తుపెట్టుకోరి, మీరు ఏసీబీల పాలే అయితే ఎప్పటికైనా. వాళ్ళు ఏం చేస్తారా, ఫస్ట్ నీకు జరంత గడ్డేస్తారు. గడ్డేసి ఉన్న కాడికి పాలు పిండుకొని ఆయనతో బర్రె నడిపా తీసిపెట్టిపోయే రకం వాళ్ళు. అందుకోసమే బీసీ కాంట్రాక్టర్లంతా ఇలా ఒక్క తాటి మీద ఉన్నాం. ఈ వేదిక నుంచి చెప్తా ఉన్నా, మా బీసీ కాంట్రాక్టర్లను వేధించినా, మా బీసీ కాంట్రాక్టర్లను ఇబ్బంది పెట్టినా, మా బీసీ కాంట్రాక్టర్ల జీవితాలతో ఆడుకున్నా, మా బీసీ కాంట్రాక్టర్ల బిల్లులు రాకుండా మోసం చేసినా, అప్పటి తెలంగాణ కాదు, అప్పటి బీసీ ఉద్యమం కాదు, ఇప్పుడు బాధ్యత చెప్తున్నాం, తరిమి కొడతామని చెప్పి చెప్తా ఉన్నాం. బీసీల తెర వస్తే తరిమి కొడతాం. ఇక మా వాళ్ళు మా బీసీ కాంట్రాక్టర్లను పనిచేయగానే విజిలెన్స్ ఎంక్వైరీ, మా బీసీ కాంట్రాక్టర్ ఓ రోడ్డు పోయగానే విజిలెన్స్ ఎంక్వైరీ. ఇవ్యా మాకు తెలియదా మీ పని ఎట్లా చేయాలో? ఈ రోజు నేను చెప్తా ఉన్నాం, నేను మా జానాన్న చెప్తా ఉన్నా, ఇదే విషయం మా వడ్డ జానకు ఆయన ఆధ్వర్యంలో ఒక టీం చేస్తా ఉన్నాం. మీరు ఏదైనా కాంట్రాక్ట్ చేస్తున్నారో బిడ్డ, మీ భరతం బట్టి మీ పనుల సంగతి ఏంటి, మీ కుమ్మక్కు రాజకీయాలు ఏంటి, మీ టెండర్ సంగతి ఏందో కూడా తెలుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎవరా ఏ ఊరికెళ్ళి వచ్చినా ఈ మట్టిలో పుట్టింది మనం, ఈ మట్టిలో పెరిగింది మనం, ఈ మట్టిని పుట్టి ఈ మట్టిలోనే పెరుగుతున్నటువంటి మన జీవితాల మీద మట్టి తల్లి వాటిని జీవ సమాధి చేయాలని చూస్తున్నటువంటి ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో వీళ్ళందరికీ కూడా సమాధానం చెప్తాం. రాబోయేటువంటి రోజుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ కాంట్రాక్టర్ల దగ్గరకు వచ్చి మీ రెట్లు అన్నా సబ్ కాంట్రాక్ట్ అని అడుక్కో